కాదు శేషు గారు మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది. ఒక నిమిషం శేషు గారు మనకు మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది. ఇది పక్క వెళ్తుంది. ఒక నిమిషం సరే కాదు ఒకటి రఫీ గారు మెయిన్ గా ఆయన మోటివ్ ఏంటంటే మెయిన్ గా ఆయన మోటివ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూల కింద సృష్టిస్తే కనుక వచ్చే వాళ్ళు భయపడతారనేది. ఎంఓయూలు జరిగాయి, పెట్టుబడి ఎంతవరకు వచ్చాయి అనేది మన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు కాదు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది కదండి. ఆంధ్రప్రదేశ్ లో 20% పెట్టుబడులు మొత్తం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడిందని పేపర్ లో వేశారు. అన్ని టీవీలో ఊదర కొడితే ఈయనకు తెలియదు అంటారేంటి? ప్రారంభోత్సవ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. గూగుల్ దగ్గర నుంచి, కాగ్నిజెంట్ దగ్గర నుంచి, టీసీఎస్ దగ్గర నుంచి, క్యాంటన్ వ్యాలీ దగ్గర నుంచి, మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి. రాలేదంటారండి ఆయన కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యకు సంబంధించి వైసీపీ ట్రాప్లో పడద్దని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇష్యూస్ పక్కడైనకని మీరు చెప్తున్నారు. అంటే జనరల్ ప్రతిపక్ష బాధ్యత ప్రజా సమస్యలు ఎవరితో మీదే ఎక్కువ ఉంటుంది. నిజంగా ఇది ఒక్కటే సమస్యలా కనిపిస్తుందా? దీని మీదే ఎందుకు ఇన్ని రోజులకి ఇదే కంటిన్యూ అవుతోంది? మేము ఏ సమస్య లేవనెత్తినా వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, అయ్యా 33 లక్షల ఇళ్ల పట్టాలు రద్దు చేసి 3 సెంట్ల కాడికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇంత ఫ్రీజ్ అవుతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు మీది. ఎస్ రఫీ గారు ఏమండి ఎస్ చెప్పండి. మా వాళ్ళు అంబటి రాంబాబుని అడిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి తల్లితో కలిపి ఆ పదం నేను చెప్పలేను కాబట్టి అలా చెప్పావు, నువ్వు క్షమార్పణ చెప్పమని అడిగారు. నేను క్షమార్పణ చెప్పాడా? చెప్తే ఈ గొడవే లేదుగా. ఎక్కడైనా భారతదేశంలో ఫ్లెక్సీ వేయడానికి పర్మిషన్లు తీసుకున్నారా? అసలు అలా పర్మిషన్లు ఇచ్చేటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఫ్లెక్సీలు వేయడానికి పర్మిషన్లు తీసుకుంటారా? వేశారు ఫ్లెక్సీ, అది ఇవాళ నిజమైంది కదా. మరి ఆ రోజు పట్టాభిరామ్ మా స్పోర్ట్స్ పర్సన్, వాళ్ళ భార్య, వాళ్ళ మదరు ఇంట్లో ఉండగా విధ్వంసం చేయడానికి వెళ్ళినటువంటి ఇది మర్చిపోయి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఇల్లంతా కూడా మొత్తం కూల్చేసి వాళ్ళ బాత్రూమ్ లో దాక్కున్నారు. పని మనుషులు వాళ్ళు రక్షించారు. ఆ రోజు ఈయనకి మానవత్వం, జంగిల్ రాజు ఈయన కనిపించిన జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కర్రలతో 200 మంది వేసుకొచ్చే జోగి రమేష్ దాడి చేసి నేను ప్రత్యక్ష సాక్షిని. మమ్మల్ని అందరినీ అక్కడికి వెళ్ళమన్నారు. ఎన్టీవీలో వచ్చింది, కర్రలు తీసుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి అని. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి చేస్తే వాడు మంత్రి పదవి ఇస్తాడు. ఎవరైతే దాడి చేస్తాడో వాడికి మంత్రి పదవి ఇస్తాడు. అలాగే అమర్నాథ్ అనేటువంటి గౌడ్ పిల్లోండి మా అక్క మీద ఎందుక మీరు ఇలాగా ఎలా చేస్తున్నారని పెట్రోల్ పెట్టి కాల్చి చంపారు. ఎప్పుడైనా ఒక మాట మాట్లాడా? దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి వాళ్ళ భార్య దగ్గర తీసుకొచ్చాడు ఎమ్మెల్సీ. డోర్ డెలివరీ చేసి నువ్వు కాల్చుకుంటావో కూర్చుకుంటావో అంటే ఆ ఎమ్మెల్సీని ఎప్పుడైనా తెలిసి వార్నింగ్ ఇచ్చాడా? ఏ సంఘటన జరిగినా మాట్లాడా? అతను బూతు ఎంపీ గోరెడ్ల మాధవ్ చూపించిందని పిలిచి వివరణ అడిగాడా? ఏది అడగకుండా ఇవాళ ఏదో ఈయనదే పెద్ద జంగల్ రాజు భారతదేశంలో. అందుకనే ప్రజలు పక్కన పెట్టారు. ఇవాళ జంగల్ రాజు గురించి మాట్లాడతాడు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఒక్క రోడ్డు వేసాడండి. ఒక్క రోడ్లు వేస్తున్నాం, కంపెనీలు తెస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం. కేంద్రం నుంచి 94 ప్రయోజిత పథకాన్ని రద్దు చేశాడు. 108 రాష్ట్ర ప్రభుత్వ దళితులకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ పేరు తీసి ఆయన సొంత పేరు పెట్టుకున్నాడు విదేశీ విద్యకి. ఈయన జంగల్ రాజు గురించి మాట్లాడుతున్నాడా? ఈయన ఒక పెద్ద అరాచక రాజ్యం. ఈ అరాచకవాది ఇవాళ ఒక్కొక్కడికి 2000 రూపాయలు ఇచ్చి నిన్నటి నుంచి నేను దారి పడుకుని వెళ్ళిన చోటల్లా సీఎం అనండి, నా కానువాయ్ అంతా ఆయన బల ప్రదర్శన చేయడానికి అంబటి రాంబాబు రైతులైనా అదే పరిస్థితి, మామిడి రైతులైనా అదే పరిస్థితి, పొగాకు రైతులైనా అదే పరిస్థితి. చివరికి పంటలు నష్టపోయినా డీజిల్ పెట్టుకొని
వాళ్ళు రప్ప అని కత్తులు పట్టుకొని కటారులు పట్టుకొని తిరుగుతుంటే అలా చేయకూడదయ్యా అని చెప్పి ఏ రోజు చెప్పారా? మా చంద్రబాబు నాయుడు గారు మొన్న చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఫ్లెక్సీయే లేకపోతే సమస్య లేదు కదా అని మీరు అడిగారు. తప్పని ఒప్పుకున్నారే తప్పించి క్షమాపణ చెప్పడానికి మాత్రం కాకుండా ఇంకా రెచ్చగొట్టేలా చేశారు కాబట్టి ఎంత దాడులు జరిగాయని వీళ్ళు చెప్తున్నారు. కాదు, ఇలాగప్పుడు దాడులు ప్రతి దాడులే కంటిన్యూ అవుతాయా? వెంకటేశ్వర రెడ్డి గారు కాదు, రఫీ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి, మళ్ళీ మనకి అంత సమయం ఉండదు. మీరు మళ్ళీ